మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఇప్పటివరకు 414 ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యండి. ఇది 415th ఎపిసోడ్. నన్ను ఇంతగా ఆదరించిన సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను కామెంట్ సెక్షన్లో అడుగుతున్న విషయం ఏమిటి అంటే, సార్ లా ఆఫ్ అట్రాక్షన్ను ఉపయోగించుకొని ఫాస్ట్గా మనీ ఎర్న్ చేయడం ఎలా, ఫాస్ట్గా రిజల్ట్స్ రావాలి, నాకు నేను ఏం చేయాలంటారు. అయితే నేనేమంటానంటే, ద పవర్ ఆఫ్ నవ్ గురించి తెలుసుకోవాలండి. ఏంటండి ద పవర్ ఆఫ్ నవ్ అంటే, రేపు చేయాల్సిన పని ఈరోజు చేయాలి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయమంటాను. అంటే ఏదైనా సరే పనులను ఎవరైతే ఫాస్ట్గా చేస్తారో వాళ్ళకు లా ఆఫ్ అట్రాక్షన్ రిజల్ట్స్ కూడా ఫాస్ట్గా వస్తాయి. అంటే కరెక్ట్ చూడండి, కరెక్ట్గా మనం తెలుసుకొని ఏదైతే చేయడం వల్ల మనకు రిజల్ట్స్ తెలిస్తే అది ఇమ్మీడియట్గా చేయాలండి. అందుకోసమే రైట్ గురువు ఉండమని చెప్తాను. ఎప్పుడు కూడా ప్రతిసారి చెప్పేది ఏమిటంటే, రైట్ గురు, రైట్ ప్రాక్టీస్, రైట్ రిజల్ట్స్. త్రిబుల్ ఆర్, ఎవరికైతే త్రిబుల్ ఆర్ని ఫాలో అవుతారో డెఫినెట్గా వాళ్ళు రిజల్ట్స్ అవుతారండి. అయితే పవర్ ఆఫ్ నవ్ అంటే చూడండి, నవ్ అంటే వర్తమానంలో ఉండగలగడం అండి. ఎందుకు మరి వర్తమానంలో ఉంటే రిజల్ట్స్ ఎందుకు ఫాస్ట్గా వస్తాయంటే, సూపర్ కాన్షియస్నెస్. ఏమంటారండి వర్తమానంలో ఉండడం? సూపర్ కాన్షియస్నెస్. సో ఇప్పటివరకు మనకి ఏంటంటే కాన్షియస్నెస్ గురించి తెలుసు, సబ్ కాన్షియస్ మైండ్ తెలుసు, సూపర్ కాన్షియస్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. కాన్షియస్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు, కాన్షియస్గా ఉంటున్నారు. సబ్ కాన్షియస్ మైండ్ అంటే నిద్రపోయినప్పుడు కూడా వర్కౌట్ అవుతుంది సబ్ కాన్షియస్ మైండ్. అయితే సూపర్ కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి అంటే, అవేర్నెస్ అండి, అల్టిమేట్ ఆఫ్ ఎనర్జీ. కాన్షియస్నెస్ అలా కూడా విపరీతమైనటువంటి హై లెవెల్లోకి వెళ్తే అది సూపర్ కాన్షియస్గా. అంటే మనం ఏ పని చేస్తుంటే ఆ పని యందు పూర్తిగా నిమగ్నం అవ్వడాన్ని సూపర్ కాన్షియస్నెస్ అంటారు. ఎవరైనా సరే ఇప్పుడు మీరు కోమ్ చేసుకున్నప్పుడు పూర్తి 100% కోమ్ పైన, చదివేటప్పుడు పూర్తి కాన్సన్ట్రేషన్ చదువు పైన, ధ్యానం చేసేటప్పుడు పూర్తి కాన్సన్ట్రేషన్ ధ్యానం పైన ఎవరికైతే ఉంటాయో వారికి రిజల్ట్స్ అనేది అమేజింగ్గా ఉంటుందండి. మీరు అనవచ్చు, సరే ఎలా మనం సూపర్ కాన్షియస్ పెంపొందించుకోవచ్చు అంటే, బై ప్రాక్టీస్ అండి. చూడండి, మనం శ్వాసను గమనిస్తూ ఉంటాం కదండి. సో ఇప్పుడు ఎవరైతే మీరు శ్వాసను గమనిస్తున్నారో ఒక్కసారి మీరు ఏం చేశారంటే, ఒక్కసారి ఐస్ క్లోజ్ చేసుకొని ఒక 5 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. 5 times. 1 2 3 4 5. ఇప్పుడు మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేశారు కదా, ఈ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు బాడీ మైండ్ కలిపేది ఏంటంటే శ్వాస. ఎప్పుడైతే శ్వాసపై మన ధ్యాసని పెడతామో అప్పుడు శరీరము మనసు ఐక్యం చేస్తాం. ఇక్కడే ఉంటుంది మన ఎక్కడో మనసు ఎక్కడో ఉంది. చూడండి, ఎక్కడో ఉంటుంది మనసు, ఎక్కడో ఉంటే మనకు రిజల్ట్స్ రావండి. బాడీ మైండ్ ఒకే దగ్గర కలిపి ఉంచేది శ్వాస. సో ఇప్పుడు మనకి ఏమైంది, మన మైండ్ అంతా ఒకే దగ్గరగా ఉంది. ఇప్పుడు మనం ఏ ఆలోచన కనుక రిలీజ్ చేస్తే, పాజిటివ్ ఆలోచన రిలీజ్ చేస్తే రియాలిటీకి వస్తుందండి. సో దీనికోసం మనం 1 month ప్రాక్టీస్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 1 month ప్రాక్టీస్ అటెండ్ అయినటువంటి రఘు గారి వారు ఎలా మేనిఫెస్టేషన్ చేస్తారో మనం చూద్దామండి. చూడండి, ఇక్కడ చూశారు కదా రఘు గారు మేనిఫెస్టేషన్ చేశారంటే, వారు కూడా అంతే అండి. డెమో క్లాస్ తర్వాత 1 month ప్రాక్టీస్ అటెండ్ అయ్యారు. దీని ద్వారా వారు సూపర్ కాన్షియస్ మైండ్ అంటే వారికి ఏదైతే యాక్టివిటీస్ చేస్తారో అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయడం మొదలుపెట్టారు. అంటే రఘు గారు అన్నీ నేర్చుకున్నారండి. అంటే 1 month ప్రాక్టీసెస్లో మేము అన్నీ నేర్పిస్తాం మీకు. మీరు లైవ్లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మన మనసు అనేది చంచలమైన స్వభావం కదండి. అలాంటి చంచలమైన స్వభావాన్ని ఎలా మనం ఆధీనంలోకి తెచ్చుకొని ఫోకసింగ్ ఆన్ గోల్, మన గోల్ వైపు ఎలా ప్రయాణింప చేయాలి, ఎలా మన గోల్ను మనం సాధించుకోవాలో స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం పడుతుంది. అంటే మెడిటేషను, విజువలైజేషను, గ్రాటిట్యూడు అండ్ అఫర్మేషన్. దీని ద్వారా మనసు అనేది ఆధీనంలోకి వస్తుంది. దీని ద్వారా మన లైఫ్లో ఏది కావాలంటే అది పొందొచ్చు. అందుకోసమే రఘు గారు కూడా 1 month ప్రాక్టీస్కి అటెండ్ అయ్యారు. వారి కళలో ఏదైతే వారు ఊహించుకున్నారో, వాళ్ళ డ్రీమ్ కార్ ఏదైతే వాళ్ళు మేనిఫెస్టేషన్ చేసుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా పాసిబిలిటీ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనలో అనంతమైనటువంటి శక్తి అనేది ఉంటుందండి. ఏంటంటే అనంతమైన శక్తి ఉంటుంది. ఎవరైతే ఆ శక్తిని ప్రాపర్గా ఉపయోగించుకుంటారో వారి జీవితంలో అద్భుతాలు సృష్టించుకోగలుగుతారండి. ఈ అద్భుతాల కోసమే 1 month ప్రాక్టీస్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ కావాలి అంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి డైరెక్ట్గా కావచ్చు, లేదు ఒక డెమో క్లాస్ విని తర్వాత మేము అటెండ్ అవుతామంటే అలా కూడా అటెండ్ అవ్వచ్చు. డెమో క్లాస్ కోసం ఏంటంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు కామెంట్ సెక్షన్లో ఉన్నట్టు గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత జూమ్ లింక్ను మీ వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేయడం జరుగుతుంది. మీరు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో క్లాస్కు ఫ్రీగా డెమో క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మీరు అక్కడ నాకు క్వశ్చన్ ఆన్సర్స్ టైం ఉంటుంది లాస్ట్లో, అడగొచ్చు. లేదా పర్సనల్ క్వశ్చన్స్ ఉంటే మాత్రం
డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చండి. సో ఇంకొంతమంది నన్ను అడుగుతూ ఉండే విషయం ఏమిటి అంటే, సార్ నిజంగా మేము పవర్ ఆఫ్ నౌను ఫాలో చేస్తుంటాం, బట్ రియల్గా రిజల్ట్స్ వస్తాయండి? ఎస్, వస్తాయండి. సో ఎవరికైతే రిజల్ట్స్ రావాలనుకుంటారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో పవర్ అని చాట్ బాక్స్లో మెసేజ్ అండి. కామెంట్ సెక్షన్లో పవర్ పవర్ పవర్. ఎవరైతే పవర్ అని రాశారంటే, పవర్ అంటే ఎనర్జీ కదండి, శక్తి. సో వారికి నిజంగా శక్తి అనేది ఫ్లో అవుతుంది, వారు అనుకున్న అన్ని కూడా మ్యానిఫెస్టేషన్ చేసుకుంటారు. పవర్ ఆఫ్ నౌ, పవర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే కామెంట్ సెక్షన్లో పవర్ అని టైప్ చేశారో. ఇక్కడ చూడండి, ఎందుకో పవర్ వస్తుంది నౌ ప్రజెంట్ మూమెంట్లో ఉంటే. ప్రజెంట్ మూమెంట్లో ఉన్నాడండి అంటే శక్తి ఇక్కడే ఉంటుందండి. ఒకవేళ గతం గురించి ఆలోచిస్తూ ఉంటే శక్తి అంతా ఎటు వెళ్తుంది? గతంలోకి వెళ్తుంది. లేదా ఫ్యూచర్ గురించి ఆందోళన పడుతున్నాడు, ఎటు వెళ్తుంది శక్తి? ఫ్యూచర్కి వెళ్తుంది. అంటే శక్తి అనేది వర్తమానంలో ఉన్నప్పుడు శక్తి అనేది ఎక్కువగా ఉండి వారు దేనిపైన అయితే దానిపైన ఫోకస్ చేస్తే అది రియాలిటీకి వస్తుంది. లేదా గతం గురించే చింతిస్తూ బాధపడుతున్నారండి, మేనిఫెస్టేషన్ చేసుకోరండి. ఎందుకు? వారి మనసులో ఎప్పుడు చింతకు సంబంధించినవి, బాధకు సంబంధించినటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రావు. భవిష్యత్తులోకి వెళ్ళిపోతున్నారు. బాగా చూడండి, మీరు ఎక్కువ చూస్తే ఆందోళన వెళ్ళిపోతున్నారు. స్టూడెంట్స్ అయితే ఎక్కువ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళు ఎక్కువ పాస్ట్ లైఫ్ల గురించి ఆలోచిస్తారు. బట్ ఎవరైతే వర్తమానంలో జీవిస్తూ ఉంటారో అంటే వారి జీవితం అంతా కూడా అద్భుతంగా ఉంటుందండి. పవర్ ఆఫ్ నౌ, సూపర్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తారు. యూనివర్స్తో ఫాస్ట్ కనెక్టివిటీ అవుతారు. చాలా మంది అడుగుతారు, సార్ ఎట్లా సార్ ఫాస్ట్ కనెక్టివిటీ అంటే? పవర్ ఆఫ్ నౌ. ఎప్పుడు కూడా మీరు వర్తమానంలో ఉన్న అంటే సింపుల్ చెప్పాలంటే, మీరు స్నానం చేస్తారుగా, స్నానం చేసేటప్పుడు స్నానం పైన శ్రద్ధ, నీటి స్పర్శ మనకు తెలియగలగాలి. మనం నడుస్తున్నప్పుడు స్పర్శ, కాళి స్పర్శ మనకు తెలియగలగాలి. సో దానితో పాటు మనం శ్వాస తీసుకుంటాం కదా, శ్వాస తీసుకున్నప్పుడు ఎలా జరుగుతుంది లోపల శ్వాస. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పైన మనకు స్పష్టమైన క్లారిటీ అనేది వస్తుందండి. అంటే అబ్జర్వేషన్, మీరు చూడండి పవర్ ఆఫ్ నవ్ వల్ల మనకు వచ్చేది ఏమిటి అంటే అబ్జర్వేషన్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే గమనిస్తుంటాం, ప్రతి దాన్ని కూడా స్పష్టంగా గమనిస్తుంటాం. ఎప్పుడైతే మనం గమనించడం మొదలుపెట్టామో యూనివర్స్ మనకు విశ్వ నియమాలకు ఏం చేస్తాయంటే ఆ సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తా. అంటే విశ్వ నియమాలు ఎలా పనిచేస్తాయంటే ఎవరైతే గమనిస్తుంటారో వారికి సీక్రెట్స్ అంటే యూనివర్సల్ సీక్రెట్స్ అర్థమైపోతాయి. వారు ఎప్పుడు కూడా హ్యాపీగా జాయ్ఫుల్గా ఉంటారు. చూడండి, ఎప్పుడే చూడండి ఒక వ్యక్తి బాధపడుతున్నాడంటే ఎక్కువ వాడు పాస్ట్ గురించి ఆలోచిస్తున్నాడు, అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి వర్రీ అవుతున్నాడంటే ఫ్యూచర్లో గురించి ఆలోచిస్తున్నాడని చెప్పొచ్చు. ఒక వ్యక్తి ఎప్పుడు ఆనందంగా ఉంటున్నాడంటే మాత్రం ఎప్పుడు ప్రజెంట్లో ఉంటున్నాడని అర్థం చేసుకోవచ్చు. అలా ప్రజెంట్లో ఉండగలిగితే మాత్రం ఇదే కదండి వారి జీవితంలో దేనినైనా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఎవరు ఎక్కువ ప్రజెంట్ మూమెంట్లో ఉంటారో చూడండి, యోగులు ఎక్కువ ప్రజెంట్ మూమెంట్లో ఉంటారండి. ఓకే, మునులు, ఋషులు, సిద్ధులు. అదేవిధంగా ఎవరైనా సరే వారి జీవితంలో గ్రోత్ అయ్యారు అంటే వారికి తెలియకుండానే వారి జీవితంలో ఎక్కువ ప్రజెంట్ మూమెంట్లో ఉన్నారు. ప్రజెంట్ మూమెంట్లో ఉన్నారు అంటే మాత్రం డెఫినెట్గా ఏదో ఒక రోజు గొప్పవారు అవుతారు. అంటే వారి యొక్క సూపర్ కాన్షియస్ మైండ్ వారు ఓపెన్ చేసుకుంటున్నారు, వారు ఉపయోగించుకుంటున్నారు. అలా వారు సూపర్ కాన్షియస్ మైండ్ ఉపయోగించుకున్నారు కాబట్టి వారి జీవితంలో దేనినైనా వారు సాధిస్తారండి. ఒక స్టూడెంట్ సూపర్ కాన్షియస్ మైండ్తో ప్రజెంట్ మూమెంట్లో ఉంటే మంచి మార్క్స్ వస్తాయి. బిజినెస్ పర్సన్ అయితే బిజినెస్ చేయగలుగుతాడు. ఏ రిలేషన్షిప్స్ అయినా కెరీర్ అయినా బాగుండాలనుకుంటే మాత్రం సూపర్ కాన్షియస్ మైండ్ అంటే పవర్ ఆఫ్ నవ్ ఇవి ఉండి చూడండి, రిజల్ట్స్ డెఫినెట్ వస్తాయి. సో అందరూ కూడా ఎవరికైతే నచ్చిందో వారందరూ కూడా కామెంట్ సెక్షన్లో పవర్ పవర్ అని చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా పవర్ అనేది వస్తుంది. వాళ్ళ లైఫ్లో ప్రతి దాన్ని కూడా మేనిఫెస్టేషన్ చేసుకుంటారండి. సో అందరం కూడా మనం ప్రాక్టీస్ క్లాసెస్లో కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.